ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి లీలామృత పారాయణ గ్రంథంలో మనము 183, 184, 185 లీలలు చెప్పుకుందాం. 183 పెన్నమ్మతో పెనవేసుకున్న మైత్రి బంధం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలలు రోజు పారాయణ చేస్తుంటే ఎంతో ఆనందం, తెలియని ప్రశాంతత కలుగుతుంది. వారి లీలలు పారాయణ చేస్తూ మనం కూడా ఆ లీలలతో పారాయణత్వం చెందితే ఎంతో దివ్యానుభూతి కలుగుతుంది. ఆ పరమానందం మనం ఆస్వాదిద్దాం. ఒకసారి స్వామివారు గొలగముడిలో ఉన్నప్పుడు పెనబర్తి వడ్డేపాలెం నుండి కొందరు భక్తులు వచ్చారు. అయ్యా, ఈరోజు రంగనాయకుడు పిలుస్తున్నారు, పోవాలి అన్నారు స్వామి. స్వామివారి దగ్గరున్న సేవకులు, ఆ భక్తులు అందరూ కలిసి నెల్లూరు రంగనాయకుని దేవాలయాలకు వెళ్ళి రంగనాయకుల స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నాకు 4 రోజులు ఏటిలో పని ఉంది, పైవాళ్ళు చెప్పిన లెక్క చూడాలి, పదండయ్యా అన్నారు స్వామి. స్వామివారు ఎప్పుడు ఏం చెబుతారో వారికే ఎరుక. వారు చెప్పింది చేయడమే సేవకుల పని. అది వర్షాకాలం. స్వామివారు పెన్నలో సాల ఏర్పాటు చేయమన్నారు. అకస్మాత్తుగా పెన్న వస్తే ప్రమాదమని ఒడ్డున ఏర్పాట్లు చేస్తాము అన్నారు భక్తులు. లేదయ్యా, మనం లోపలికి వెళ్ళాలి అని ఏట్లో కొంత దూరం పోయిన తర్వాత ఒక ఇసుక దిబ్బ చూపించి అక్కడ గుర్తుపెట్టి సాల వేయమన్నారు. తాటాకులు తెచ్చి తాత్కాలికంగా స్వామివారు ఇంకో 4గురికి సరిపోయేందుకు వీలుగా ఒక శాల ఏర్పాటు చేశారు. గుండానికి సరిపడా తాటి మట్టలు కొన్ని, దుప్పలు, కంప తెచ్చిపెట్టారు. స్వామివారికి గుండానికి కావలసిన కట్టెలు చూస్తే ఎంతో ఆనందం. వాటితో స్వామివారు గుండెను వేశారు. సేవకులు ఊర్లోకి వెళ్ళి భిక్షాటన చేసి అన్నం తీసుకొచ్చారు. అయ్యా, ఇప్పుడు మీరు ఎవ్వరూ ఉండకూడదు, అందరూ వెళ్ళిపోండి అన్నారు స్వామి. అలా 3 రోజులు గడిచాయి. స్వామివారికి భిక్షాటన ద్వారా ప్రతిరోజు ఆహారాన్ని ఇచ్చి ఆ సేవకులు పెన్న ఒడ్డున ఉంటున్నారు. అనుకోకుండా వర్షాలు మొదలయ్యాయి. ఆ మరునాడు ప్రభుత్వం వారు పెన్నలోకి ఎవరూ వెళ్ళవద్దని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. స్వామివారి సేవకులు ఆందోళన చెంది స్వామివారిని తీసుకుని రావడానికి పెన్నలోకి వెళ్ళారు. ప్రమాదం ఉందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు, మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఒడ్డుకు వెళ్దాం, ఏరు వస్తుంది అన్నారు భక్తులు. అయ్యా, రానియండి అయ్యా, ఆమెతో మాట్లాడదాం, ఆమె మనల్ని ఏమీ చేయదు, కావాలంటే మీరు కూడా ఉండొచ్చు, ఆమె దారిన ఆమె పోద్ది, మన పనికి ఏ ఇబ్బంది లేదు అన్నారు స్వామి. ఏటివైపు చూస్తే నీరు రావడం మొదలైంది. ఇంకా ఉండటం ప్రమాదం అనుకుని వాళ్ళంతా స్వామివారి మాటలు పాటించకుండా ప్రాణభయంతో తిరిగి వచ్చేశారు. స్వామివారు మాత్రం ఒక్కరే అక్కడ ఉండిపోయారు. 2-3 రోజుల పాటు పెన్న 2 తాటి చెట్ల ఎత్తున పారింది. స్వామివారి శాల జాడ తెలియలేదు. స్వామివారు జలసమాధి అయి ఉంటారని అందరూ భావించారు. 4వ రోజు పెన్న తగ్గిన తర్వాత స్వామివారి శాల చూడ్డానికి పెన్నలోకి వెళ్ళారందరూ. ఎక్కడెక్కడి నుంచో కొట్టుకుని వచ్చిన కంప చెట్లు, తుంగలు, చెత్త చెదారం అన్నీ కనిపిస్తున్నాయి. కానీ స్వామివారి శాల కనిపించలేదు. జరగరాని ఘోరం ఏదో జరిగిపోయిందని భయపడ్డారు. వెతుక్కుంటూ ముందుకెళ్ళారు. అద్భుతాన్ని చూశారు. స్వామివారున్న ఇసుక పాయను పెన్నమ్మ తాకలేదు. అక్కడ అంతా పొడిగా ఉంది. స్వామివారి చుట్టూ 4 కుక్కలున్నాయి. అందరూ అవాక్కైపోయారు. ఇటువంటి లీల ఏ మహనీయుని చరిత్రలోనూ చూడలేదు. మీరు సాక్షాత్తు దత్తావతార పురుషులే అని కీర్తించారు వారందరూ. అయ్యా, లెక్క సరిపోయింది, ఇక మనం గొలగముడికి పోదాం అని స్వామి అక్కడి నుంచి బయటకు వచ్చారు. స్వామివారు అనేక సందర్భాల్లో పెన్నమ్మ ఉధృతంగా పారుతున్నప్పుడు పెన్నలో దిగి నడిచి వెళ్ళి మూగజీవాలను, భక్తులను కాపాడిన సందర్భాలున్నాయి. నీటి మీద నడవడం, ఆసనం వేసుకుని కూర్చోవడం చూసిన భక్తులు కూడా ఉన్నారు. వారు జలయజ్ఞం నిర్వహించేవారు. పెన్న బద్వేలు తిప్ప దగ్గర చాలా కాలం నీటిపై మంట వెలిగించారు స్వామి. ఇలా పెన్నమ్మతో వారికి ఎంతో అనుబంధం ఉంది. పెన్నమ్మతో ఫ్రెండ్షిప్ చేసి పేదల కోసం పెన్న మీద సోమశిల ప్రాజెక్టును తెచ్చి చరిత్రలో మహనీయులై చిరస్థాయిగా నిలిచిపోయారు వెంకయ్య స్వామి.
వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్న రోజులలో స్వామివారు రైతుల బాధలు, మూగజీవాల దాహార్తిని తెలుసుకొని తాము స్వయంగా వచ్చి ఆ పెన్నమ్మ తల్లి సాక్షిగా పరమాత్మను ప్రార్థిస్తే వరుణుడు ప్రత్యక్షమై స్వామివారి కోరికను మన్నించి ఆ ప్రాంతాల్లో వానలు కురిపించారు, నీటి ఎద్దడిని తొలగించారు. ఇది స్వామివారి తపస్సుకు నిలువెత్తు సాక్ష్యం. సర్వసమర్థులైన వెంకయ్య స్వామివారిని ఆశ్రయిస్తే అన్నీ తానే అయి రక్షించగలరని చెప్పే ఈ లీలలు స్వామివారిపై దృఢ విశ్వాసం కల్పిస్తాయి. ఇందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. 184 ₹1000 ఆదాయం. స్వామివారి దగ్గర సేవ చేసుకునే అవకాశం లభించిందంటే అది నిజంగా పూర్వజన్మ సుకృతమే. కొంతమంది అది సర్వసాధారణంగా అనుకుంటారు. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే తప్ప వారి దగ్గర సేవ చేసుకునే అదృష్టం లభించదు. అందుకే సద్గురువుల వద్ద సేవ చేసే అవకాశం లభిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సర్వేపల్లి వాస్తవ్యులు నల్లగండ్ల రంగయ్య భజన పాటలు పాడుతూ ఉండేవాడు. తరచుగా గొలగముడి స్వామివారి వద్దకు వచ్చి భజన చేస్తూ ఉండేవాడు. ఇతనికి స్వామివారి ఎడల అత్యంత భక్తి శ్రద్ధలున్నాయి. ఒకరోజు రాత్రిపూట భజన చేసి అక్కడే బస చేశాడు. ఆ సమయంలో స్వామివారి వద్ద తులసమ్మ, నాగయ్య, చలమానాయుడు, దక్షిణాది రమణయ్య తదితరులు సేవకులుగా ఉన్నారు. రంగయ్యకు స్వామివారి సేవలో ఉండిపోవాలనిపించింది. రమణయ్య ద్వారా స్వామివారిని అడిగించాడు. అయ్యా, రంగయ్య మనతో పాటుగా ఉండి సేవ చేసుకుంటాను, అడగమని చెప్తున్నాడు అనగాని స్వామి, అయ్యా, ఆయన ఉండడానికి పైవాళ్ళు ఒప్పుకోరయ్యా అన్నారు. రంగయ్య ఆ విషయం తెలిసి బాధపడ్డాడు. అలాగే మొండిపట్టు పట్టి 2 రోజులు ఉన్నాడు. స్వామివారు అనుమతించలేదు. 3వ రోజు అందరూ గుండానికి కట్టెల కోసం బండిలో బయలుదేరుతున్నారు. రమణయ్య ప్రక్కన నిలబడ్డాడు. రంగయ్యను చూపించి అతన్ని కూడా తీసుకుని వెళ్దాం స్వామి అన్నాడు. స్వామివారు ఏమీ మాట్లాడలేదు. మౌనం అంగీకారంగా భావించి అందరూ బయలుదేరారు. గొలగముడి ఊరి బయట అంతా అడవిలా ఉండేది. అక్కడికెళ్ళి బండి ఆపారు. స్వామివారి దిగి లోపలికి వెళ్ళి ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి వెళ్ళారు. రమణయ్య, మిగతా సేవకులు అందరూ కట్టెలు కొట్టడానికి సమాయత్తమయ్యారు. రంగయ్య, నేను కొడతాను అన్నాడు. ఇవి బొంత చెట్లు, జాగ్రత్తగా కొట్టాలి అని జాగ్రత్తలు చెప్పి గొడ్డలిచ్చాడు. ఎవరు పనిలో వాళ్ళున్నారు. కొద్దిసేపటి తర్వాత రంగయ్య స్వామి అని పెద్దగా కేకపెట్టాడు. రమణయ్య ప్రక్కనే ఉండడంతో పరిగెత్తుకొని వచ్చాడు. చూస్తే రంగయ్య 2 కళ్ళల్లో బొంతపాలు పడి మండుతున్నాయి. క్షణాల్లో స్వామివారు అక్కడికి చేరుకున్నారు. అయ్యా, భయపడే పని లేదు, కొత్త కండ్లు వస్తుండలేదా అన్నారు స్వామి. రంగయ్యను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని కండ్లపై చేయి పెట్టి గట్టిగా శ్వాస తీశారు. వెంటనే ఆ మంట తగ్గిపోయింది. కండ్లు కనిపించాయి. స్వామివారి ఆలింగనం పొందిన ధన్యజీవి రంగయ్య. తన భక్తులకు బాధ కలిగితే అది తన బాధగా భావించి ఓదార్చడం స్వామివారి ప్రత్యేకత. అతను అందరితో కలిసి గొలగముడి వెళ్ళాడు. స్వామివారు మళ్ళీ 2-3 సార్లు మంత్రించారు. అతనికి ఆ బాధ పూర్తిగా లేకుండా పోయింది. అలా స్వామివారి అనుగ్రహంతో ఆ ప్రమాదం నుండి బయటపడ్డాడు. అప్పుడు అర్థమైంది, స్వామివారి దగ్గర సేవకు ఎందుకు వద్దన్నారు. ఎవరు ఏం చేయాలో వారు అది మాత్రమే చేయాలి. అన్నీ చేయాలని అనుకుంటే ఇలాంటి అనుకోని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి అప్పుడప్పుడు వచ్చి భజన చేసుకుని వెళ్తూ ఉండేవాడు. ఈ లీల ద్వారా స్వామివారు చాలా విలువైన సందేశం అందించారు. తర్వాత కొన్ని రోజులకు రంగయ్య పండరి వెళ్ళి పాండురంగడిని దర్శించుకుని స్వామివారి కోసం ఒక స్ఫటికమాల తెచ్చాడు. స్వామివారి చేతికిచ్చాడు. స్వామివారు దాన్ని తీసుకున్నారు. మరలా 15 రోజుల తర్వాత వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాలను స్వామి రంగయ్యకిస్తూ, అయ్యా, నీకు ₹1000 లాభం కదయ్యా అన్నారు. దాన్ని భద్రపరచుకోమని తులసమ్మ తదితర సేవకులు రంగయ్యకు చెప్పారు. అది గురుప్రసాదంగా భావించి తన పూజా మండపంలో పెట్టుకుని నేటికి ఆ మాలను పూజిస్తున్నాడతను. స్వామివారి హస్తస్పర్శతో పునీతమైన ఆ మాల అతనికి లభించడం అంటే గురు సన్నిధిలో గురు హస్తస్పర్శతో పవిత్రమైన ఆ మాల 1000 రెట్లు శక్తివంతమై లభించినట్లే కదా. నిత్యం స్వామివారిని కీర్తనలతో భజించడమే కాకుండా స్ఫటికమాలను తెచ్చి భక్తితో సమర్పించిన విధానం అది నచ్చి రంగయ్యను అలా అనుగ్రహించారు స్వామి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో వారిని భజించెదరో వారికి, వారి కుటుంబాలకు
స్వామివారి దివ్యాశస్సులు ఎప్పుడూ ఉంటాయి అని చెబుతుంది మనకి ఈ లీల. 185వ లీల. ఆయుష్ పెంచారు. వెంకయ్య స్వామివారి సోదరి మంగమ్మను రాజపద్మాపురం గ్రామంలో వరుణికిచ్చి వివాహం జరిపించారు. ఆ విధంగా స్వామివారికి ఆ గ్రామంలో కొందరితో పరిచయం ఏర్పడింది. అయితే స్వామివారు బంధువుల ఇండ్లలో ఉండేవారు కాదు. నిరుపేదలతో కలిసి తిరుగుతుండేవారు. వారి పొలాల్లో తిరుగుతూ వారితో కలిసి భోజనం చేయడం బంధువులకు నచ్చలేదు. స్వామివారు ఆ కూలే బ్రతుకులలో వెలుగులు నింపాలని ప్రయత్నించారు. రాజపద్మాపురం గ్రామంలో శ్రీనివాసుల నాయుడు అని ఒక పెద్ద మనిషి ఉండేవాడు. స్వామివారిని కలుసుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా అతన్ని అనుమతించలేదు. ఒకసారి తిరువల్లూరు దేవాలయంలో స్వామివారు గుండం వేసుకుని కూర్చునున్నారు. అయ్యా, చీటీ వ్రాయండి అయ్యా అన్నారు. ఎవరికి స్వామి అని అడిగారు వారు. ముసలయ్య నాయుడు కొడుకు రాజపద్మాపురం ఆయన 10 సంవత్సరాల ఆయుష్ పెంచారు అని వ్రాయండి అయ్యా అన్నారు. సరేనని చలమానాయుడు చీటీ వ్రాశాడు. ముసలయ్య నాయుడు ఎవరు, ఆయన కొడుకెవరు అని ఆరా తీస్తే ఎవ్వరూ చెప్పలేదు. శ్రీనివాసుల నాయుడు మంచి భక్తుడు, ఆధ్యాత్మికవేత్త. హఠాత్తుగా అతని ఆరోగ్యం క్షీణించింది. ప్రమాద పరిస్థితుల్లో మద్రాసు పెద్ద ఆసుపత్రిలో చేర్చారు. మూత్రనాళాలలో లోపం ఏర్పడింది. లాభం లేదు, బ్రతకడు, తీసుకెళ్ళండి అని డాక్టర్లు చెప్పారు. ఆ ఆసుపత్రికి అప్పుడప్పుడు ఇతర దేశాల నుంచి పెద్ద డాక్టర్లు వస్తుంటారు. ఆ సమయంలో అమెరికా నుండి ఒక డాక్టర్ వచ్చారు. క్రిటికల్ కేసు ఏముంది అని అడిగి ఇతన్ని చూశారు. అతని టెస్ట్ రిపోర్ట్స్ చూసి మీరు చేస్తున్న వైద్యం తప్పు, ఇలా చేయాలని వేరే రకంగా సూచించారు. వెంటనే అతన్ని వార్డు మార్చి మెరుగైన వైద్యం అందించారు. శ్రీనివాసుల నాయుడు వారం రోజుల్లో కోలుకున్నాడు. ఆ విధంగా నిదానంగా జబ్బు నయం అయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక ఎవరో వచ్చి స్వామివారు వ్రాయించిచ్చిన చీటీ తెచ్చిచ్చారు. అందులో ముసలయ్య నాయుడు కొడుక్కి 10 సంవత్సరాల ఆయుష్ అని వ్రాసి ఉంది. ముసలయ్య నాయుడు కొడుకంటే శ్రీనివాసుల నాయుడు. అతనికి అతని పేరుతో చీటీ వ్రాయించి అతని ఆయుష్ని 10 సంవత్సరాలు పెంచినట్లుగా తెలుసుకొని అతను చాలా ఆనందించాడు. తాను స్వామివారిని కలుసుకోకుండానే తనపై దయ చూపినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అందరూ చనిపోతాడనుకున్న సమయానికి స్వామివారు అతని పేరుతో ఆయుష చీటీ వ్రాయించారు. ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహించాలో స్వామివారికే తెలుసు. అందుకే వారి అండకు చేరితే ఏ దిగులు లేకుండా జీవితం సాగిపోతుంది. మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాము. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ.